రైతు భరోసాపై కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ఇప్పటికే 65 లక్షల మందికి రైతు భరోసా చెల్లించామని, ఈ నెల 8లోగా మిగిలిన బకాయిలు చెల్లిస్తామన్నారు. ఈ నెల 9లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తా అని సీఎం రేవంత్ అన్నారు. ఒకవేళ అందరికీ రైతు భరోసా నిధులు అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్థూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పొడుగుంది, రాసినా రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు.